ఓకే. బ్రహ్మచారి సినిమా అంటే స్టార్టింగ్లో కొంచెం జోక్గా ఉన్నా కానీ చివరిలో మంచి మెసేజ్ ఉంది. చాలా బాగుంది. యాక్టర్లు కూడా చాలా మంచిగా నీట్గా ఎవరి పాత్రకు వాళ్ళు తగ్గట్టుగా నాకు చేశారు. చాలా బాగుంది సినిమా. ఓకే. సార్ మూవీ చూసారు ఎలా ఉంది? బ్రహ్మచారి ఫిలిం అంటే యూత్కు చాలా అవసరమైన ఫిలిం ఇది. కరీంనగర్ నుంచి కళాకారులకు పుట్టినలుగా బ్రహ్మాండంగా చాలా బాగుంది. ఈ సినిమా చూడాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే దాదాపుగా ఈ రోజులలో 35 సంవత్సరాలు 35 పెళ్లి ఎత్తలేరు. పెళ్లి కాకపోతే ఏమవుతుంది? పెళ్లి కానీ పిల్లలు చూడాలి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇందులో తీసుకుపోయిన సప్న కానీ రజా కానీ కరీంనగర్లో పాత్ర చాలా బాగుంది. అన్న చూడాలని కోరుకుంటున్నా. సూపర్ కామెడీ, సూపర్ మెసేజ్. కరీంనగర్ యూట్యూబ్ కళాకారులు సూపర్ డూపర్. మల్లేష్ అండ్ రజాక్ అండ్ తెలంగాణ లక్ష్మి స్వప్న సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్. సూపర్ సూపర్ చాలా బాగుంది. చాలా బాగున్నది బ్రహ్మచారి. రజాకి యాక్షన్, తెలంగాణ లక్ష్మి అండ్ బుడ్డరామస్వామి గారు అందరు యాక్షన్ సూపర్. రజాక్ బాగుంది. మా తోటి యూట్యూబ్ కళాకారులందరికీ ఒక చక్కటి పరిచయ వేదిక ఇంత పెద్ద స్క్రీన్ లో కనబడడం నిజంగా మా తోటి కళాకారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే విధంగా చిన్న తెర నుంచి పెద్ద తెర వైపు ఇలాగే మా తోటి కళాకారులందరూ దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. ముందుగా ఒక చక్కటి హాస్య కథాంశంగా ఉన్నప్పటికీ కూడా చక్కటి సందేశాన్ని ఇస్తూ ముగింపు పలకడం అనేది చాలా అభినందనీయం. నిజంగా ఈ దర్శకుని కానీ ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కళాకారుణ్ణి ఆర్టిస్ట్ ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఈ వీడియోలో ఈ సినిమాలో మన రజాకు బాగా నటించిండు. రామస్వామి సారు, తెలంగాణ లక్ష్మి వీళ్ళందరూ నటీనటులు చాలా బాగా నటించారు. కిస్పేట సప్న కూడా, చిన్న రజా కూడా వీరందరినీ మన బడుకోలు దేవేందర్ రెడ్డి గారు కొంచెం ప్రోత్సహించారు. వీరికి స్వయంగా ఈ రోజు ఈ తిరందాస్ థియేటర్ దగ్గర సన్మానం చేయడం మరియు మంచి కార్యక్రమం చేశారు. అందరికీ చాలా సన్మానం చేసి కేక్ కట్ చేయడం జరిగింది. సూపర్ బ్రహ్మచారి సూపర్. బొట్ల రామస్వామి, రజాకు, తెలంగాణ లక్ష్మి యాక్టింగ్ సూపర్ సూపర్. ఓకే, ప్రేక్షక మహాశైలకు అందరికీ కూడా కృతజ్ఞతలు. దేవేందర్ రెడ్డి బడుకోలు ఇందులో నటించినటువంటి బొట్ల రామస్వామి కానీ, తెలంగాణ లక్ష్మి కానీ, కీస్పీట స్వప్న కానీ, మా కామెడీ కింగ్ ముఖ్యంగా తాగోతి యాక్షన్ సూపర్. రజాక్ గారు బాగా చేశారు. అందరూ కూడా వీళ్ళంతా కూడా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేసేటువంటి కళాకారులు అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎరగదీశారు. అంటే షార్ట్ ఫిల్మే కాదు, బిగ్ స్క్రీన్ మూవీలో కూడా యాక్టింగ్ అనేటువంటిది వాళ్ళకి ఛాన్సులు ఇస్తే ఏ స్థాయికి తీసుకెళ్లరు అనేటువంటిది ఇక్కడ మనం చూసి నేర్చుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క కళాకారుని కూడా మనం అభినందించాల్సిందే. మన కరీంనగర్ కళాకారులు అందరూ కూడా ఇంత పెద్ద మూవీలో నటించినందుకు మనకందరికీ కూడా గర్వకారణం. ప్రతి ఒక్క ఆర్టిస్టు బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చేసిండు. ఆల్ ద బెస్ట్. ఈ సినిమా కూడా సక్సెస్ కావాలి, ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులు రావాలి, డైరెక్టర్ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దేవన్న పడుకోలు. నా తోటి కళాకారులు, ఈ సినిమాలో నటించిన వారు ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రకు చక్కటి న్యాయం చేసి చాలా చక్కగా నటించారు. ఇంకా వాళ్ళకు ముందు మంచి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ వాళ్ళకు విషయం చెప్తూ నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. చిత్రం బాగుంది. అందరూ ఎవరి పాత్రకు వాళ్ళు కరెక్ట్ న్యాయం చేశారు. అందులో రజాక్ కామెడీ చాలా బాగుంది. అంటే యూట్యూబ్ కళాకారులను వెండి తెర మీద చూడడం చాలా ఆనందంగా ఉంది. అందరూ ఈ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా మాత్రం సూపర్ రూమ్ చెక్క ఉంది. మొత్తం దుబ్బ బుక్కిచ్చుడే. మొత్తం రోషన్ రజాక్ కానీ, రామస్వామి సార్ కానీ, స్వప్న కానీ, రవంతి కానీ, లక్ష్మి కానీ మా వాళ్ళందరూ ఈ మూవీలో చూస్తే చాలా సంతోషంగా ఉంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. పక్క నవ్వుకుండా వచ్చి చూడు తప్పకుండా. థ్యాంక్ యూ. సినిమా బాగుందండి. అందరు చాలా బాగా చేశారు. సూపర్. దుబాయ్ యాదగిరి సూపర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్ డూపర్. మంచి కంటెంట్. ఆల్ ద బెస్ట్. గుంటా మల్లేశం రజాక్. రజాక్ బాగా నటించిండు. రజాక్ నటన చాలా బాగుంది.
సూపర్, చాలా బాగుంది. కరీంనగర్ కళాకారులు చాలా అద్భుతంగా చేశారు. ముఖ్యంగా ఇంట్లో మల్లేశం గారు, మరి రామస్వామి సార్ క్యారెక్టర్ ఎక్సలెంట్. రాజా క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సప్న గారి క్యారెక్టర్ కానీ, తర్వాత ఇంకా వీళ్ళందరూ కరీంనగర్ స్రవంతి కానీ అందరూ కూడా ఎక్సలెంట్ చేశారు. సూపర్ సూపర్ సూపర్. ఈ మధ్య కాలంలో ఇసోటి ఇంత మంచి కామెడీ సినిమా నేను ఎక్కడ చూడలేదండి. నిజంగా చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది. అందరూ కూడా చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందరూ బాగా చేశారు. నిజంగా హీరో గారు అయితే నిజంగా అదరగొట్టారు. సూపర్ సినిమా. రామస్వామి సార్ సాంగ్ బాగుంది. ఎంటర్టైన్ సూపర్. బాగుంది. క్లైమాక్స్ సూపర్. స్టోరీ బాగుంది. కామెడీ కుర్రోడు చాలా బాగా చేశాడు. కామెడీ తాగబోతు క్యారెక్టర్ బాగా చేశాడు. మదర్ క్యారెక్టర్ అండ్ బావ క్యారెక్టర్ వాళ్ళు బాగుంది. చాలా మంచి కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. సూపర్ బాగుంది. చాలా బాగుంది. మామ క్యారెక్టర్ చాలా బాగుంది. సూపర్ ఫిలిం. బెస్ట్ ఫిలిం. సూపర్. మన కరీంనగర్ యూట్యూబ్ ఆర్టిస్ట్ అందరు నటించినందుకు, ప్లస్ సినిమా బాగా పోవాలి. మినిమం ఒక 15 days అని ఆడాలని చూస్తున్నాం. ఆర్టిస్ట్ అందరికి ఆల్ ద బెస్ట్. మంచి కామెడీ ఉంది. వండర్ఫుల్. గుడ్, వెరీ గుడ్. సూపర్ ఉంది సినిమా. బ్లాక్ బస్టర్. ఖచ్చితంగా చూడండి, సపోర్ట్ చేయండి. సినిమా చాలా బాగుంది. సంతోషం. బాగుంది సినిమా. బాగున్నది సినిమా. మళ్ళా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. బ్రహ్మచారి సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి చూసినాం, మళ్ళీ ఒకసారి చూసే విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకు కూడా చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి కూడా చూస్తాం మేము. బాగుంది. జోకులు అన్ని, కామెడీ అన్ని మంచి ఉన్నాయి. చూడవలసిన సినిమా. చాలా బాగుందండి. కామెడీ చాలా బాగుంది. యాక్టింగ్ చాలా బాగుంది. క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. సినిమా చాలా బాగుంది. బాగుంది సినిమా. చాలా బాగుంది. తెలంగాణ యాస భాషతో వచ్చిన ఈ బ్రహ్మచారి సినిమా సూపర్ అన్న. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. సూపర్ ఉంది సినిమా. సినిమా బాగుందండి. ఒక చిన్న విషయం, ఫస్ట్ హాఫ్ కొంచెం అనిపించిన కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఇంత కూడా ఓరగొట్టలే. మొత్తం థియేటర్ మీద దృష్టి చేసి డైరెక్టర్ మస్తు చేసాడు. రజాకు, స్వప్న, స్రవంతి, ఎవ్రీ రామస్వామి సార్ ప్రతి ఒక్కరు సూపర్ చేశారు. రజాక్ నిజంగా చెప్తున్నా, రజాకి ఈ సినిమా నుంచి మంచి పేరు వస్తుంది. ఇలా చేసిన ప్రతి ఒక్కరికి మన కరీంనగర్ నుంచి తిరుగుండే పని కష్టంగా చెప్తాను. అందరికి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. సినిమా సూపర్ హిట్. సకుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి హాస్య చిత్రం. ఈ బిగ్ స్క్రీన్ కు మా కరీంనగర్ ఆర్టిస్టులందరినీ పరిచయం చేసినటువంటి నర్సింగ్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా అందరికి అంటే డైరెక్టర్ గారికి మాకు మధ్యన బ్రిడ్జ్ లాగా పనిచేసిన రజాక్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ లో ఎంత పెద్ద సినిమాకైనా అవసరం ఉన్నటువంటి ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారని ఈ సినిమా తెలియజేస్తుంది. మేము హైదరాబాద్ నుండి ప్రొడ్యూసర్స్ ని, డైరెక్టర్ ని అందరినీ కరీంనగర్ కి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆర్టిస్టులను, టెక్నీషియన్స్, డైరెక్టర్లను అందరినీ ఉపయోగించుకొని తక్కువ బడ్జెట్ లో గొప్ప చిత్రాలు తీయడానికి కరీంనగర్ అనుకూలమైన ప్రదేశం. ఇటువంటి చర్యల కోసం మేము అసోసియేషన్ ఏర్పడినటువంటి మేమందరం వారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ నర్సింగ్ గారికి, మా రజాక్ గారికి, మరియు ఇందులో నటించినటువంటి స్వప్న గారికి అండ్ మా తెలంగాణ లక్ష్మి. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా బడుగోలు దేవేందర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బ్రహ్మచారి సినిమా చాలా బాగుంది. రజాక్ భాయ్ సూపర్. నెంబర్ 1. తెలంగాణ లక్ష్మి యాక్టింగ్ సూపర్. తెలంగాణ లక్ష్మి యాక్టింగ్ సూపర్. ఆడ మా మాట ఏంటారా? ఉన్న పైసలని పెళ్లిలో బోకరగల పెడుతుండు. మంచిగా అనిపించింది సార్ సినిమా. సూపర్. అందరికి నమస్కారం. నర్సింగ్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి బ్రహ్మచారి సినిమా రాంభూపాల్ రెడ్డి గారు నిర్మించారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో దొరవేటి గారి మాటలు, పాటలు కూడా చాలా
సంతృప్తికరంగా ఉన్నవి. ఇక కరీంనగర్ ఆర్టిస్టులు అందరూ మొత్తం ఎరగదీసారు దీంట్లో. ఈ కరీంనగర్ ఆర్టిస్టులందరినీ కోఆర్డినేషన్ చేసినటువంటి రజాక్ గారు, మరి దీనిలో అద్భుతంగా నటించినటువంటి రామస్వామి సారు, స్వప్న, తెలంగాణ లక్ష్మి గారు ఆద్యంతం స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా వాళ్ళే హీరోలుగా నిర్వహించి మొత్తం మీద మన కరీంనగర్ ప్రతిభను దీంట్లో చాటు చెప్పిండ్రు. వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటి పెద్దటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా పెద్దలు బడుకోలు దేవేంద్ర రెడ్డి గారికి, మరియు ఈ మొత్తం టోటల్ కార్యక్రమాన్ని స్టార్టింగ్ టు 2 సంవత్సరాల నుంచి కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి కరీంనగర్ మన రజాక్ గారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నటీనటులందరూ కూడా చాలా బాగా చేసిర్రు. ముఖ్య విషయం ఏంటంటే ఎవరు వచ్చినా కరీంనగర్ కళాకారులు అనేటువంటి అందరూ కూడా ఒక సినిమాలో నటించి ఆ సినిమాను దిగ్విజయం చేయడానికి తప్పకుండా అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ గా ఉన్నారు, సఫలీకృతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. అందరికి నమస్కారం అండి. బ్రహ్మచారి సినిమాలో యాక్టర్ గా మరియు కొరియోగ్రాఫర్ గా నాకు ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ సార్ గారికి మరియు మా ప్రొడ్యూసర్ రాంగోపాల్ రెడ్డి గారికి పదవి వందనాలండి. మన వాళ్ళందరూ చాలా బాగా నటించారు. అండ్ నెక్స్ట్ సినిమా అందరూ చూసి ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, మా షార్ట్ ఫిల్మ్ యూనియన్ మెంబర్స్ ఇంత షాక్ ఇస్తారని అసలు అనుకోలేదు. అండ్ మా వాళ్ళందరికీ ముఖ్యంగా సుధాకరణ గారికి మరియు దేవరెడ్డి సార్ గారికి, మా ఉపాధ్యక్షులు సీనన్న గారికి, శీలం సీనన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళందరికీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా అయితే చాలా బాగుంది, అందరు తప్పకుండా చూడాలి. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో మన తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో, మన తెలంగాణ భాష యాసలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి కానీ పెళ్లి మాత్రం చెడగొట్టదు అనే కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ఇది. సూపర్ ఎంటర్టైన్మెంట్. ఇందులో ఉన్నోళ్ళంతా మా వాళ్ళే, కరీంనగర్కి చెందిన వాళ్ళే. మా రజాకు, స్వప్న చాలా మంది ఉన్నారు, ఉన్నోళ్ళంతా మా కరీంనగర్ వాళ్ళే. సో ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రొడ్యూసర్ గారికి మరియు డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు తప్పకుండా చూడండి. ఈరోజు బ్రహ్మచారి మూవీకి ఇంత భారీ బ్రహ్మాండంగా, అసలు యాక్చువల్ ఏంటంటే బ్రహ్మచారి అంటే బ్రహ్మచారి ఉంది. నిజంగా సీన్ కు మధ్య కంటిన్యూ లేకుండా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందని ఒక ప్రేక్షకులు కూడా మంచి ఆదరణ విధంగా ఉన్నది. చాలా బాగా నటించారు. కిస్పిట స్వప్న కానీ, రజాక్ కానీ మన యూట్యూబ్ నుంచి ముందు కూడా మంచి సినిమాలు రావాలని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినందుకు మా కళాకారులతో పాటు ముఖ్యంగా దేవేంద్ర రెడ్డి సార్ గారిని కూడా బాగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా నడుస్తుంది ఫ్లెక్సీలు కట్టడం కానీ, ఇది కానీ అందరినీ పూజ చేయడం కానీ బాగా చేశారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కళాకారుల తరఫున. బ్రహ్మచారి మూవీ ఒక కాన్సెప్ట్ బాగుంది, స్టోరీ. ఇందులో నటించిన నటవర్గం చాలా బాగున్నారు. ఎందుకంటే చెడపకరా చెడదవు బ్రహ్మచారి, అది ఇన్ టైంలో పెళ్లి చేసుకోవాలి కానీ టైం దాటి వెనక పెళ్లి చేసుకుంటే బాగున్నది. ఒక స్టోరీ బాగుంది. ఇందులో నటించిన వాళ్ళంతా మా యూట్యూబర్స్, మా అసోసియేషన్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ముందు మంచి అవకాశాలు రావాలని మనసారా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా సార్ సినిమా సూపర్ ఉంది. అందులో రజాక్ది బాగుంది, తీసిపెట్టే సప్నది బాగుంది. మళ్ళా నమస్కారం అందరికీ. ఈ సినిమాలో నాకు పెద్ద పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి మరియు ఆ డైరెక్టర్ పరిచయం చేసిన రజాక్ గారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, ఫుల్ కామెడీ. ఇది ఇంకా ఆడాలనే కోరుకుంటున్నాము. మీ అందరి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా మీ ముందుకు ఇంకా మంచి పాత్రలు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా మంచిగా ఉంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్ బాగుంది. ఇందులో నటించిన మా రజాక్ బాబు, ఇంకా చాలా మంది కర్మ ఆర్టిస్టులు చాలా బాగా చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ని ఇంత నిర్వహించినటువంటి దేవేంద్ర సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరిని తీసుకొచ్చి సినిమా చూపించడం చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అవుతుంది. ఇందులో నటించిన నటీనటులందరూ చాలా బాగా నటించారు. ముఖ్యంగా నేను కూడా నాకు చిన్న పాత్ర రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా స్పెషల్ గా రజాక్ గారికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరూ చూసి మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలి. థియేటర్ లో మీకు ఫుల్ గా నవ్వులు. ఓకే, థ్యాంక్ యూ. బ్రహ్మచారి సినిమా చాలా బాగుంది.
ఒక్క నిమిషం. మా వారు చాలా బాగా చేసింది, చాలా బాగుంది. అందరు యాక్టర్స్ బాగా చేసింది. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మా అమ్మాయితో అందరు యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా బాగుంది. నా హస్బెండ్, నా ఫాదర్ గురించి నేనేం చెప్తాను, ఈజ్ బోర్న్ యాక్టర్ అని చెప్పాలి ఇంకా. థ్యాంక్ యూ. మా తాత చేసిన యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. బాగుంది, సినిమా బాగుంది, నచ్చింది. సినిమా అందరు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. మా అమ్మాయి చాలా బాగా యాక్టింగ్ చేసింది. అందరూ ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. చాలా బాగుంది. మా అమ్మాయి క్యారెక్టర్, మా అమ్మాయి చేసిన ఇది కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి. అమ్మగా బాగుంది అంతే. బ్రహ్మచారి మూవీలో నేను యాక్టింగ్ చేయడం నాకు మస్తు చాలా సంబరం అనిపిస్తుంది. అందులో 70mm స్క్రీన్ మీద చూసుకుంటే ఆ ఫీల్ వేరే ఉంది. హ్యాపీ టీయర్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం 70mm మీద చూసుకున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన నర్సింగ్ సార్ కి విత్ రజాకి అందరికి థ్యాంక్ యూ సో మచ్. సూపర్ స్టోరీ బాగుంది, యాక్షన్ బాగుంది. మన రాజా కన్నా యాక్టింగ్ సూపర్, కామెడీ సూపర్, చాలా చాలా బాగుందండి. 100 రోజులు పక్కా సినిమా. ఇది మాత్రం చాలా గ్యారెంటీ. అందరికి నమస్కారం. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ రజాక్ భాయ్కి, డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి కృతజ్ఞతలు, పాదాభివందనాలు. సినిమా ఎట్లా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేను అనుకోలేదు. యాక్చువల్లీ ఈ సినిమా మర్చిపోయినా, మళ్ళీ చూస్తే అసలు మేమన్నా చేసింది అనిపిస్తుంది. చాలా ఎంటర్టైన్ గా ఫీల్ అయ్యాను. అసలు ఎక్కడ కూడా బోర్ రాలేదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఖచ్చితంగా చూస్తారు, నవ్వుకుంటారు. థ్యాంక్ యూ. సినిమాలో టర్నింగ్ పాయింట్ నా దగ్గర నుండి మొదలైంది హీరోకి. దానికి నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. బ్రహ్మచారి హీరో బ్రహ్మచారిగా ఉండిపోవడానికి కారణం ఈడు. అంటే చెరపకురా చెడేవు, అంటే ఇంకోళ్ళు నాశనం చేసే ముందు మనం ఆలోచించి నాశనం చేయాలనేది ఈ కాన్సెప్ట్. చూడండి, ఆశీర్వదించండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో అవకాశం దొరకడు రజాకు చేసిన పుణ్యం ఇది. రజాకు చేసిన పుణ్యమే. రజాకు నాకు అవకాశం ఇచ్చేపాటికే ఇంట్లో నేను ఈ సినిమాలో ఉండగలిగిన, లేకపోతే ఉండపోదు. సినిమా ఎట్లా ఉంది? మంచిగా ఉందా? సూపర్ ఉంది. ఇట్లా అనుకున్నావు? ఇట్లా వస్తుంది అనుకోలే, బాగున్నది. రైట్ సూపర్. మూవీ ఇప్పుడే చూడడం జరిగింది, బ్రహ్మచారి. అసలు మూవీ చాలా అద్భుతంగా ఉంది. అందులో మన రజాక్ భాయ్ కానీ, హీరో కానీ, మన స్వప్న కానీ, సిరి కానీ, మరి ముఖ్యంగా చెప్పాలంటే లచ్చక్క అయితే ఎక్సలెంట్ చేసింది. అసలు ఇలాంటి సినిమాలు మనోళ్ళందరూ ఎంకరేజ్ చేసి మనోళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనోళ్ళందరికీ ఇదే ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నేను భావిస్తున్నా. బాగుంది, సినిమా బాగుంది. ప్రేక్షకులు ఎంతమందికి ఎన్ని టెన్షన్లు ఉన్నా ఒక్కసారి ఈ సినిమాకి వచ్చి చూస్తే ఉన్న టెన్షన్ అన్ని పోతాయి. మంచి కడుపుగా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. అందరికీ నమస్కారం. బ్రహ్మచారి టైటిల్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది బ్రహ్మచారి అంటే ఏంటో అని. ఆ సినిమాలో ఉన్న పాత్రలు, సన్నివేశాలు అన్ని డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. దీనికి ప్రొడ్యూసర్గా రామ్ భూపాల్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేయడం వల్ల బాగుంది. అండ్ మల్లేష్ అన్న, రజాక్ అన్న, మా చిన్న రజాకు, వీళ్ళందరూ చాలా బాగా చేశారు పాత్రలకు తగ్గట్టు. మనకి ఏమైనా టెన్షన్స్ ఉన్నా, బాధలు ఉన్నా ఒక్కసారి వచ్చి చూస్తే తెలంగాణ యాస భాషతోని మనం కడుపుప్ప నవ్వి వెళ్ళొచ్చు. దయచేసి అందరూ ఈ సినిమాని తప్పకుండా చూడగలరు.